విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న గిరిజన ఖైదీ అనుమానాస్పదంగా మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి జైలు అధికారులే కారణమంటూ కుటుంబీకులు సెంట్రల్ జైలు ముందు ఆందోళన చేస్తున్నారు. తన భర్త గంజయ్య అనుమానితుడిగా భావించి అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటూ ఆరోపణ వ్యక్తం చేస్తున్న బంధువులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ అనుమానాస్పద మృతి ఒకసారిగా విశాఖలో అయితే కలకలం రేగింది. అయితే రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీ ఎందుకు చనిపోయారంటూ కూడా బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులే తమను చిత్రహింసలు పెట్టి చంపారంటూ కూడా ఆ బంధువులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ రాజారావు గారు ఉన్నారు. మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ యొక్క మృతుడు ఎందుకు చనిపోయారంటారు? అసలు ఆయన మీద మృతుని ముఖం మీద ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను పెట్టి మరి అది కొట్టడం వల్లనే పోలీసు యొక్క చిత్రహింసల వల్లనే చనిపోయాడని చెప్పేసి ఇప్పుడు మేము సంఘటనలు చూసిన తర్వాత, ఆ గాయాలు చూసిన తర్వాత మాకు కూడా అనుమానం ఉంది. ఇది కొట్టడం వల్ల చనిపోయారనేది మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా మరి గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు, మరి కుటుంబ సభ్యులు, మరి మిగతా సంఘాల నాయకులు, అదే బహుజన సమాజ్ పార్టీ మిగతా నాయకులు ఇప్పుడు అందరూ కూడా మాతో ఉన్నారు. వాళ్ళు పరిశీలించారు. ఇప్పుడు గంజాయి కేసులో అనుమానితుడైన ఆయన పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన ఆ బాడీ యొక్క దాన్ని బట్టి చూస్తేనే పరిశీలిస్తే తెలుస్తుంది. తర్వాత ఆయనకు బెయిల్ కూడా గ్రాంట్ అయింది. ఒక 2-3 రోజుల్లో ఆయన రిలీజ్ అవ్వాల్సినటువంటి మనిషి మరి ఇంత సడన్గా ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? ఒకవేళ మామూలుగా గుండెపోటు ఇంకోటి చనిపోతే ఒంటి మీద గాయాలు ఉండడానికి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో గాయాలు తగలవు. గాయాలు ఉంది కాబట్టి వీళ్ళు ఏదో దురుద్దేశంతో ఒక పథకం ప్రకారం ఈయన కొట్టి చంపారని చెప్పేసి మేము భావిస్తున్నాం. గ్రామ ప్రెసిడెంట్ కూడా మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ కోడాపోతన్న గ్రామంలో ఎలా ఉంటాడు? ఆ గతంలో ఏమైనా ఈయన మీద పోలీస్ అనుమానత అంటే ఈ గంజాయికి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఈ గంజాయి కేసులో తమకి సంబంధం లేకుండా ఇరికించారంటూ కూడా కొంతమంది పేరెంట్స్ కూడా చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, అసలు ఆ గ్రామంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? పోతన్న ఎలాంటి వాడు? ఇప్పుడు పోతన్న అయితే చాలా మంచి వ్యక్తి సార్. నాకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఈయన్ని అనుమానితుడి కింద అరెస్ట్ చేసినప్పుడు ఇలా రోడకోట పంచాయతీ నుంచి పలానా వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటే నేను ఒకసారి ఆలోచన చేశాను. ఎందుకంటే ఆ గ్రామంలో సారా అయితే ఏదో చిన్న సారా అయితే వండుకునే పరిస్థితి ఉంది తప్ప గంజాయి అనేది నా పంచాయతీలో ఎక్కడ కూడా లేని పరిస్థితి. పక్క గ్రామాల్లో ఉంటే ఉండొచ్చు, కానీ రోడకోట పంచాయతీలో గంజాయి సాగు ఎవరు చేయరు, గంజాయి రవాణా కూడా చేసే పరిస్థితి లేదు. కానీ ఆ క్రమంలో ఈయన ఎలా అరెస్ట్ చేయడం అన్నది నాకు కూడా అర్థం కాలేదు. మరి ఈయన్ని రిమాండ్కి తీసుకెళ్లే ముందు నేను కూడా స్టేషన్లో ఎస్ఐ గారితో మాట్లాడితే ఈయన వేరే వ్యక్తులు మధ్యవర్తిగా ఉండి రవాణాకి సౌకర్యానికి ఈయన ఏదో సాయం చేశాడన్న దాని మీద ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. పోతన్న అనే వ్యక్తి మాత్రం గంజాయి సాగు చేసే వ్యక్తి అయితే కాదండి. మరి ఆ రవాణా చేసినప్పుడు వాళ్ళతో ఉన్నారా లేకపోతే ఈయన సాయం చేశాడన్నది అయితే నాకైతే వాస్తవాలు తెలియదు. ఎందుకంటే అది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది కాబట్టి దానికోసం మనం ఏం మాట్లాడలేం. సో చూడొచ్చు, ఏదైతే ముద్దాయి ఖైదీ చనిపోయినటువంటి ముద్దాయి పోతన్నకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. తన గ్రామంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే గత కొద్ది నెలల క్రితం పోలీసులు కొన్ని అనుమానంతో గంజాయి కేసుకు సంబంధించినటువంటి నిందితుడిగా రిమాండ్కి తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. అయితే జైల్లో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వల్ల తను చనిపోయాడంటూ కూడా వీళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతే మరి 2 రోజుల్లో బయటికి రాబోతున్నాడు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన విషయాల్లో ఏదైనా మళ్ళీ కేసు వేసే అవకాశం ఏదైనా ఉందా, లేదంటే మరే ఇతర కారణాల వల్ల తనని ఏమైనా చంపుండొచ్చా అనే అనుమానాలు అయితే కొంతమంది అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా ప్రధానంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.